యువకులు క్రీడల్లో రాణించాలని క్రీడాకారులకు ఎల్లప్పుడూ తోడ్పాటు అందించి సహకరిస్తామని తెలంగాణ రాష్ట్ర చీఫ్ విప్ మహేందర్ రెడ్డి అన్నారు. బుధవారం తాండూరుకు చెందిన జీఎంకే బిల్డర్స్ అధినేత ముజీబ్ ఖాన్ ఆధ్వర్యంలో విలేమున్ ప్రీమియర్ లీగ్ రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ విలేమున్ గ్రౌండ్ లో ఏర్పాటు చేశారు. ఈ టోర్నమెంట్ కు తెలంగాణ చీఫ్ విప్ మహేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. మహేందర్ రెడ్డి టాస్ వేసి క్రీడాకారులను ఉత్తేజపరిచేందుకు బ్యాటింగ్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ గతంలో తాండూరులో జాతీయ స్థాయి టోర్నమెంట్లు నిర్వహించడం జరిగిందని గుర్తు చేశారు. యువకుల నైపుణ్యం క్రీడల్లో తెలుస్తుందని, అందుకు క్రీడాకారులకు ఎప్పుడూ తన సహాయ సహకారాలుంటాయన్నారు. యువకులు క్రీడల్లో రాణించి వారి పేరును జాతీయ, అంతర్జాతీయలో పేరు ప్రఖ్యాతలు సాధించే విధంగా ఆడాలన్నారు. అలాగే క్రికెట్ నిర్వాహకులు ముజీబ్ ఖాన్ మాట్లాడుతూ ఈ టోర్నమెంట్ లో మహబూబ్ నగర్, సంగారెడ్డి, మెదక్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన 40 జట్లు పాల్గొంటున్నట్లుగా తెలిపారు. టోర్నమెంట్ లో విజేత, రన్నర్ జట్లకు ట్రోఫీ, నగదు బహుమతులు అందజేయడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర స్థాయి ప్రీమియర్ లీగ్ కు అందరూ సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి ప్రచార సమన్వయకర్త కరణం పురుషోత్తమరావు, సీనియర్ నాయకులు డాక్టర్ సంపత్ కుమార్, గడ్డలి రవీందర్, నిర్వాహకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు. जनाब डॉक्टर पी महेंदर रेड्डी साहब, चीफ विप ऑफ गवर्नमेंट ऑफ तेलंगाना, और डॉक्टर संपत साहब, और आप ठहरो ना भाई, आपकी फोटो क्या हम लेते हैं। ప్రతిష్టాత్మకంగా 15 రోజుల ఈ యొక్క టోర్నమెంట్ కార్యక్రమాన్ని మన ముజీబ్ గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి సందర్భంలోన ఈరోజు 28వ తేదీ నాడు స్టార్ట్ అయిపోతే అక్టోబర్ 15లోగా క్లోజ్ అయిపోతుంది. మధ్యన జూన్ 10కి కంప్లీట్ అయిపోతుంది. అయితే మధ్యన 2 రోజులు హాలిడేస్ రావడం వల్ల 15 రోజుల్లో కూడా మరి యొక్క టోర్నమెంట్లో దాదాపుగా ఇప్పటికే 40 టీమ్స్ పార్టిసిపేట్ చేయడానికి కూడా రావడం జరిగింది. కానీ ఇది పెద్ద ఎత్తున నేను ఆహ్వానిస్తా ఉన్నాను అందరూ కూడా. ముజీబ్ ఖాన్ గారు దాదాపుగా నాకు 35 సంవత్సరాల నుండి కూడా తెలుసు. నా క్లయింట్, నేను అడ్వకేట్గా ఉన్నప్పుడు కూడా. అయితే ఆయన విశాల దృక్పథంతో తాండూరు పట్టణంలో ఉన్నటువంటి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాల ఉద్దేశంతో ఆయనకు ఏదైతే ఫౌండేషన్ పెట్టుకోవడం జరిగిందో దాని ద్వారా ఎన్నో కార్యక్రమాలు కూడా మొన్న కూడా నిర్వహించడం జరిగింది. మరి ఇవాళ యువత కూడా స్ఫూర్తిదాయకంగా ప్రోత్సహించి క్రికెట్ టోర్నమెంట్ కూడా నిర్వహిస్తున్నందుకు ఆయనకి సభాముఖంగా కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఆయన తన ఏదైతే ఆదాయం ఉందో దాంట్లో 10% ఆదాయాన్ని మరి యొక్క తాండూరు పట్టణంలో ఉన్నటువంటి పేద ప్రజలకు కానీ, యువతకు కానీ, మహిళలకు కానీ పెద్ద ఎత్తున మరి ఆయన ఖర్చు చేయాలనే ఉద్దేశంతోనే, భగవంతుని ఆశీస్సులు ఉండాలనే ఉద్దేశంతోనే తాను సంపాదించిన దాంట్లో ఎవరైనా 1%, 2% మరి ఏదే విధంగా అయితే మన యొక్క ఏదైతే పురాల్లో మరి 5% మాత్రమో 2% మాత్రమే ఖర్చు చేయాలన్నా ఆయన 10% మాత్రం తన యొక్క ఆదాయంలో ఖర్చు చేస్తున్నందుకు ఆయనకు తాండూరు ప్రజానికి పూర్తిగా సంపూర్ణంగా ఆశీస్సులు ఇవ్వాల్సిందిగా ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తూ, మరి ఆయన మన పట్టుదల వ్యక్తి, ఆయన ఎవరికి కూడా భయపడే వ్యక్తి కూడా కాదు. ఆయన ధైర్యస్తుడు కాబట్టి ఆయన ధైర్యంగా అన్ని రంగాలు కూడా పనిచేస్తున్నటువంటి వ్యక్తి. ఆయన కూడా మనం సంపూర్ణంగా సహాయ సహకారాలు అందించాలి. మనవంతుడు సహాయ సహకారాలు అందిస్తే ఈ తాండూరు పట్టణంలో ఇంకా సాంస్కృతిక కార్యక్రమాలు కానీ, క్రీడలు కానీ, సోషల్ యాక్టివిటీస్ కానీ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మొన్ననే నేను చెప్పడం జరిగింది, డాక్టర్ పి మహేందర్ రెడ్డి గారి యొక్క పెద్ద మెడికల్ కాలేజ్ ఉంది. కాబట్టి మెడికల్ కాలేజ్ తో పాటు మీరు కూడా డాక్టర్ సంపత్ గారి యొక్క సహాయ సహకారాలు తీసుకొని గ్రామీణ ప్రాంతంలో, మండలాల్లో కూడా పెద్ద ఎత్తునగా మెడికల్ క్యాంపులు కూడా నిర్వహించాల్సిందిగా, ఆపరేషన్లు కూడా చేయించాల్సిందిగా, పేద ప్రజానికి కానీ కూడా ఉపయోగపడాల్సిందిగా కోరుకుంటూ, మరి పేదలు కూడా ఇంకా కొంతమందికి ఇల్లు ఇవ్వాలనే ఆలోచనలు ఉన్నారు. మళ్ళీ ఇల్లు భూమి కూడా కొనుక్కునే ఆలోచనలో ఉండి వాళ్ళకు కూడా సర్టిఫికెట్లు ఇవ్వాలని
ఒక ముస్లిం అయినా కాబట్టి బ్రాహ్మణులు కూడా ఇళ్ల స్థలం కానీ ఇంకా బీద వాళ్ళకు కూడా ఎవరికైతే పూజారులు కానీ లేనటువంటి పరిస్థితుల్లో ఉన్న సహాయ సహకారాలు అందించాలని ఆయన కూడా దృఢ సంకల్పంతో ముందున్నాడు కాబట్టి ఆయనకు మనమందరం కూడా చేయించి సంపూర్ణ సహాయ సహకారాలు అందించి రాబో రోజుల్లో తాండూరు పట్టణంలో అన్ని కార్యక్రమంలో ఆయనకు దిగ్విజయం అయ్యే విధంగా మనం ఆశీస్సులు అందించాల్సిందిగా కోరుకుంటూ మనం వెన్నంటూ ఉండి ఆయనకు ప్రోత్సహించాల్సిందిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో నాకు ఖాన్ గారు ప్రతి మండలం నుంచి వస్తున్నటువంటి టీంలన్నీ కూడా 40 వరకు పెద్ద ఎత్తున టీంలు వచ్చి ఇక్కడ క్రికెట్ అభిమానులందరూ క్రికెట్ ఆడే వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని 15 నుంచి 20 రోజులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం పెట్టడం చాలా సంతోషం. ముజీబ్ ఖాన్ గారు మరి మీ అందరూ కూడా తెలుసు, మరి ఒక స్పోర్ట్సే కాకుండా మరి పేదోళ్ళందరూ కూడా మరి ఇల్లు ఇచ్చే కార్యక్రమం కానీ హెల్త్ క్యాంపులు పెట్టే కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున చేయడం కూడా జరిగింది. వారికి చాలా పెద్ద హైదరాబాద్లో పెద్ద బిజినెస్ చేసి మరి దాంట్లో వచ్చినటువంటి ఏదైతే ఇంకా ముందో దాంట్లో నుంచి పేదవారికి ఇవ్వడం అన్నది చాలా పెద్ద మనసుతోటి ఎవరు కూడా అట్లా చేయాలంటే ముందుకు రానంటే పరిస్థితుల్లో మరి ఈ మధ్య కాలంలో చాలా ప్రోగ్రాంలో కూడా నేను కూడా అటెండ్ అయినాను. హెల్త్ క్యాంపులో కానీ పేదోళ్ళకి ఇల్లు ఇచ్చే కార్యక్రమం కానీ మళ్ళీ కూడా ఇప్పుడే డాక్టర్ సంపత్ గారు మరి ఏదైతే ముజీబ్ ఖాన్ గారు చెప్పడంతో మరి ఎవరైతే పేద బ్రాహ్మణులు ఉన్నారో వాళ్ళకు కూడా ఇల్లు ఇచ్చే కార్యక్రమం కూడా ఇస్తామనడం చాలా సంతోషంగా ఉన్నది. వారు ఏ కార్యక్రమం చేసినా కూడా మనందరం కూడా ముజీబ్ ఖాన్కి సపోర్ట్గా ఉండి పేదలకు ఏదైతే మంచి కార్యక్రమాలు చేస్తుండో మన సహకారం అందియాలని చెప్పుకుంటూ మరి ఇక్కడ తాండూరులో కూడా పెద్ద ఎత్తున ఎమ్మెల్యే ఉన్నప్పుడు మన భారతదేశం అంతటి నుంచి కూడా 17th ఇంటర్నేషనల్ వాలీబాల్ పోటీలు కూడా పెట్టినప్పుడు తాండూరులో ఉన్నటువంటి సంపత్ కానీ ముజీబ్ ఖాన్ అందరూ కూడా ముందుకు వచ్చి కూడా స్వచ్ఛంద సంస్థలంతా కూడా మరి వాళ్ళందరూ కూడా సహకరించడం కూడా జరిగింది. క్రీడాభిమానులందరూ కూడా తాండూరు కర్ణాటక బాట ఉన్నటువంటి ప్రాంతంలో క్రీడాభిమానులందరికీ ఇలాంటి కార్యక్రమాలు పెట్టడం ద్వారా మరి వాళ్ళు ఉన్నటువంటి నైపుణ్యాన్ని కూడా మరి ముందుకు రావడం కూడా జరుగుతుంది. కాబట్టి మంచి కార్యక్రమం తీసుకొని ముజీబ్ ఖాన్ గారు ముందుకు పోతారు. కాబట్టి తప్పకుండా మాకు కూడా మెడికల్ కాలేజ్ దాని ద్వారా కూడా హెల్త్ క్యాంపులు పెట్టమని అంటున్నారు. గతంలో కూడా మరి ఇంత ముందు కూడా పెట్టినాం. మళ్ళీ ముందు కూడా మరి హెల్త్ క్యాంపులు పెట్టి పేదలను కూడా ఆదుకోవడం కూడా జరుగుతుంది. మరి जो मुजीब खान कर रहे हैं ना वो पूरा प्रोग्राम्स को पूरा अपन को सपोर्ट करके आगे लेना बोल के అందరికీ నమస్కారం చెప్పుకుంటూ సెలవుకుంటున్నాను. ఇక చింతించకండి, బంటారం బస్వరాజ్ ఆయుర్వేద చెట్టు మందు ఇచ్చి మీకు సంపూర్ణ విముక్తిని అందిస్తుంది. 3 రోజుల్లోనే ఫలితాలు కనిపిస్తాయి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. రక్తం కారుట, వాపు, చీము మరియు అన్ని రకాల ఆర్షమూలల బాధలకు చెట్టు మందు ఇచ్చి చికిత్స చేయబడను. 100% ఫలితాలు గ్యారంటీ. ఆయుర్వేద చికిత్సలో ప్రకృతి సిద్ధమైన మూలికలతో తయారు చేసిన చెట్టు మందును ఉపయోగిస్తే మీ సమస్యకు శాశ్వతంగా పరిష్కారం దొరుకుతుంది. చెట్టు మందుకు సంప్రదించండి. బంటారం బస్వరాజ్. సెల్ నంబర్ 9550548375. చించోలి రోడ్, సెంట్ మార్క్స్ స్కూల్ దగ్గర, చెరువెంట ఈశ్వరుని గుడి రోడ్, తాండూర్, వికారాబాద్ జిల్లా. చేయండి, షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. చేయండి, షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. చేయండి, షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.